నాటోలో రష్యా గూఢచారి ఎవరైనా ఉన్నారా? ఇదొక సందేహం జర్మనీకి వచ్చింది. ఎందుకంటే ఈ మధ్యనే జర్మనీ మిత్ర దేశాలకి, నాటో దేశాలందరికీ కూడా ఒక సూచన చేసింది. నాయనా, మనం గనక ఇప్పుడు రష్యా మీదకి దాడికి నాటో దేశాలు అందరం కలిసి వెళ్ళకపోతే రష్యా ఉక్రెయిన్ మీద గెలుస్తోంది, అది క్రమంగా పెద్దదవుతోంది. ఇరాన్ పంపించినటువంటి ఏవైతే డ్రోన్స్ ఉన్నాయో అవి దానికి ఒక పెద్ద బలమైనవి. దాంతో ఉక్రెయిన్ శాంతం కోల్పోబోతోంది, ఉనికే కోల్పోబోతోంది. అది అయిపోయాక ఆ పక్కన ఉన్నటువంటి పోలాండ్ని దెబ్బతీస్తే ఆ పక్కన లిథువేనియాని, లుధియానియాని, ఇట్లాంటివన్నీ కూడా లాత్వియాని, ఇట్లాంటివన్నిటిని కూడా లాక్కుంటుంది. ఫైనల్గా నాటో మొత్తాన్ని ఆక్రమించుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు, నాటో మీద యుద్ధానికి రావడానికి సిద్ధపడుతోంది అంటూ మిగతా దేశాలకి ఒక ఏడాది రెండేళ్లలోపు, ఇప్పుడు కనుక ఉక్రెయిన్ మీద గెలిస్తే ఏడాది రెండేళ్లలోపు రష్యా మనందరి మీద దాడి చేస్తుందంటూ ఒక సందేశాన్ని పంపింది. ఈ విషయం ప్రపంచ మీడియాకి లీక్ అయింది. దాంతో నాటో దేశాల్లో ఎవరో ఈ సమాచారాన్ని రష్యాకి లీక్ చేశారన్నటువంటి విషయం జర్మనీ చెప్తుంది. ఎవరు అంటే అందరి చూపు హంగరీ వైపు ఉంది. హంగరీ రష్యాకి బాగా ఫ్రెండ్ అనమాట.